టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ అమరావతి శాశ్వత రాజధానిగా నిలవడం రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరిన ఘట్టమని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత రాజధాని లేక ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను ఒప్పించి రాజధాని నిర్మాణానికి ముందుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సుమారు 34,000 ఎకరాల భూమిని 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని తెలిపారు. అమరావతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన తరువాత గత ప్రభుత్వ కాలంలో రాజధాని అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తర్వాత అమరావతిని శాశ్వత రాజధానిగా శాసనసభలో ఆమోదించి పార్లమెంట్లో కూడా బిల్లు ఆమోదం పొందడం కీలక పరిణామమని పేర్కొన్నారు. ఉద్యోగాలు వస్తాయి, అంతకన్నా కావాల్సింది అని చెప్పండి. ఇతర దేశాల్లో పోయి ఇబ్బంది పడే కన్నా కూడా మన అమరావతి సైబరాబాద్ కన్నా మిన్నగా ఇక్కడ తయారు చేస్తారు కాబట్టి ఈ రాజధానిని. అందుకే ఇప్పుడు నిన్నటి సరే తప్పు మాట్లాడాను నేను. మేము కూడా రాజధానికి మద్దతు ఇస్తామని అనుకున్నట్టయితే రేపు మీకు కాస్తో కూస్తో ఆయనకి భవిష్యత్తు లేదు. అందుకే భవిష్యత్తు లేదు కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు